బాలాజీపేట కొత్తపేట ప్రాంతాల నుంచి బయారం మండలంలో జాయిన్ అయినటువంటి చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళల వల్లనే ఈ ప్రాంతంలో కానీ లేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికి కూడా పేద నిరుపేదలందరూ కూడా కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఎక్కడ ఏది లేదు. ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తాన్ని కూడా మరి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలను కాపాడే పార్టీగా పేరు తెచ్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా ఎలాంటి ఇబ్బంది ఇచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీకు ఎలాంటి హాని జరగదు. జరిగితే మాది బాధ్యత అని చెప్పి పార్టీదే బాధ్యత. పార్టీ అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా నిరంతరం పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి పార్టీ. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇబ్బంది జరగదు, ఎలాంటి సమస్యలు రావు, రాకుండా చూసే బాధ్యతలు మాయని చెప్పి సందర్భం తెలియజేస్తూ మీ అందరూ కూడా రేషన్ కార్డులు, ఇళ్ళు, రకరకాల వివిధ మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నిటి కూడా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఉంటారో ఇటు రామ్మూర్తి గారు కావచ్చు, ఇటు ప్రవీణ్ కావచ్చు, మిగతా మిత్ర బృందం అందరూ కూడా మీకోసం మరి ఏదైనా ఇబ్బంది వస్తే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారితో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దలు మరి అదే మధుకర్ రెడ్డి గారు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. జై కాంగ్రెస్.